భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనలు నిరసిస్తూ ఆలయం శుద్ధి కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వగా కాషాయ శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులను లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. రాజకీయాలకు అమ్మవారి ఆలయాన్ని వేదికగా చేసుకున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి, ప్రస్తుతం విజువల్స్ లో మనం చూస్తున్నాము, చాలా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతోంది? శ్రీదేవి కూడా భూముల వేలంపాట ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ రాజకీయాలను వేడెక్కిస్తా ఉంది. నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అక్కడికి వచ్చి తడిబట్టలతో స్నానాలు ప్రమాణాలు చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పవిత్ర ఆలయాన్ని అపవిత్రం చేశారు. శుద్ధి కార్యక్రమాన్ని చేపడతామని బీజేపీ వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా భద్రకాళి ఆలయం దగ్గరికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని వారిని లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఇటు బీజేపీ నేతలకు తీవ్ర తోపులాట నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు భద్రకాళి ఆలయ పరిసరాలలో పోలీసుల భారీగా మోహరించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పహారా అయితే కొనసాగుతుంది. అక్కడికి చేరుకున్నటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తో సహా ఇతర నేతలను అరెస్ట్ చేసి మట్టవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ నేతలు మాత్రం ఈ పోలీసుల అరెస్టులను ఖండిస్తా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే మా గలాన్ని కావచ్చు, మా నిరసన కార్యక్రమాన్ని ఆపలేము. ఇంకెంతకాలం బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామాలు కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లాని ఇందుకు కొనసాగిస్తున్నాయి. రెండు పార్టీలు కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా సంబంధించినటువంటి అవినీతి చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అవినీతి కార్యక్రమాలకు పూనుకుందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి బట్టి ఈ పోయిన నెల 21వ తారీఖున కూడా భూముల వేలంపాట కార్యక్రమం జరిగింది. అయితే ఆ వేలంపాటలో ఇప్పుడు ప్రస్తుతం అయితే వరంగల్ రాజకీయాలను వేడెక్కిస్తూ వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజు బీజేపీ నేతలు చేపట్టినటువంటి శుద్ధి ఆలయ కార్యక్రమంలో కూడా ఉద్రిక్త వాతావరణం తలెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ప్రస్తుతం అయితే ఇప్పుడు భద్రకాళి ఆలయం దగ్గరికి ఎవరైతే బీజేపీ నేతలు వస్తారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ పోలీసులు ఆ పహారాలో భద్రకాళి ఆలయ పరిసరాలు కనిపిస్తా ఉన్నాయి. శ్రీదేవి, థ్యాంక్ యూ. Hey!